జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని ప్రకటించినా చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. షూటింగ్ మార్చి నాటికి కంప్లీట్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే దేవరా సెప్టెంబర్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందట. దేవరా కంప్లీట్ కాగానే హిందీలో వార్ 2 మూవీలో తారక్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అయాన్ ముఖర్జీ ఏరుకోరి తారక్కి వార్ 2లో రోల్ కోసం ఎంపిక చేసుకున్నాడు. యశ్రాజ్ లాంటి పెద్ద ప్రొడక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అయితే తారక్ 5 ఏళ్లలో ఒక్క RRR మూవీతో మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ తారక్కి గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చినా కూడా 3-4 సినిమాలు రావాల్సిన సమయాన్ని తీసేసుకుంది. దీంతో దేవరాతో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి బ్లాక్ బస్టర్ పడాల్సిందే. ఆచార్య తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు కొంత టెన్షన్ పడుతున్నారు. అలాగే వార్ 2 గురించి ఆలోచిస్తే యశ్రాజ్ నుంచి రీసెంట్గా వచ్చిన 2 స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. పఠాన్తో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ అంటూ హృతిక్ రోషన్కి తాజాగా డిజాస్టర్ ఇచ్చాడు. పఠాన్ స్టోరీని మళ్లీ తిప్పి తీసినట్లుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అలాగే యశ్రాజ్లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన టైగర్ 3 డిజాస్టర్ అయింది. ఈ చిత్రాలు ఫెయిల్ కావడానికి కారణం రొటీన్ ఫార్ములా లైన్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. టైగర్ 3, ఫైటర్ ఇంపాక్ట్ వార్ 2 మీద పడే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. నెక్స్ట్ తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అంచనాలు ఉంటాయనేది సలార్ 2 మూవీ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కెరియర్లో చాలా కీలకమైన దశలో తారక్ చేస్తున్న సినిమాలు ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తున్నాయని టాక్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.